అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వలసదారుల పేరుతో యుఎస్ పోలీసులు దాష్టికం ప్రదర్శిస్తున్నారు. భారతీయుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. యుఎస్ పోలీసులు ఐసీఈ సిబ్బంది వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్ కౌర్ పట్ల అమానుషంగా అత్యంత క్రూరంగా యుఎస్ సిబ్బంది వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అమెరికాలో 30 ఏళ్లకు పైగా ఉన్నారు హర్జిత్ కౌర్. చేతులకు బేడీలు వేసి పోలీసులు హింసించారు. టాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు పోలీసులు. శాకాహారినైన తనకు గొడ్డు మాంసం పెట్టారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బిస్కెట్లు చిప్స్తో కడుపు నింపుకున్నట్లుగా ఆవేదన చెందారు. ఖైదీలకు వేసినట్లుగా యూనిఫామ్ వేశారు పోలీసులు. పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్ కౌర్ పంజాబ్లోని తార్న్ తరణ్ జిల్లా పంగోటా గ్రామానికి చెందిన వ్యక్తి. 1992లో 2 కొడుకులకు యుఎస్ వెళ్ళింది హర్జిత్. కాలిఫోర్నియాలోని ఈస్ట్ బేలో స్థిరపడ్డారు. మోకాళ్ళ సర్జరీ చేయించుకున్నానని చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా యుఎస్ పోలీసులు ఆమెను డిపోర్ట్ చేశారు. గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా ఇవ్వలేదు పోలీసులు. యుఎస్లో నివాసం ఉండడానికి అన్ని పత్రాలున్నా అక్రమంగా అరెస్ట్ చేసి పంపేశారంటూ హర్జిత్ ఆవేదన చెందుతున్నారు. రాత్రిపూట చలని ప్రదేశంలో హర్జిత్ని పోలీసులు బంధించారు. మళ్ళీ అమెరికా వెళ్తానంటోంది హర్జిత్. కనీసం ఫ్యామిలీ సభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వడలేదంటూ ఆవేదన చెందుతోంది. ప్రస్తుతం మొహాలీలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు హర్జిత్ కౌర్. హర్జిత్ ఫ్యామిలీ మొత్తం అమెరికాలోనే ఉంటున్నారు. ఈ ఘటన ఒకసారిగా కలకలం రేగింది. యుఎస్లో భారతీయుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నారు ఈ ఘటన మనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రోజంతా చిన్న గదిలో బంధించి తనను హింస పెట్టారంటూ హర్జిత్ కన్నీటి పర్యంతమైంది. రాత్రంతా ఉండాల్సి వచ్చిందంటూ ఆమె చెప్తోంది. శాకాహారినైన తనకు గొడ్డు మాంసం ఇచ్చారంటూ కూడా ఆవేదన చెందుతోంది. కారణం చెప్పకుండా అరెస్ట్ చేసి బేడీలు వేశారని చెప్తోంది 73 ఏళ్ల ఈ పంజాబీ మహిళ. ట్రంప్ వచ్చాకే ఈ పరిస్థితి అంటూ ఈ మహిళ కన్నీటి పర్యంతమవుతుంది. అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పు చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కు బలవంతంగా డీపోర్ట్ చేసి పంపించేస్తారంటూ పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్ కౌర్ కన్నీటి పర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబ సభ్యులకు వీడుకోలు కూడా చెప్పనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్ కౌర్ను అరెస్ట్ చేశారు ఆ దేశ అధికారులు. కొద్ది రోజుల క్రితం భారత్కు తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్లోని తార్న్ తరణ్ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవడంతో ఆమె 1992లో 2 కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలోని ఈస్ట్ బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వెళ్ళి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్ళిన ఆమెను 2 గంటల పాటు కూర్చోబెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. అధికారుల తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్కు బలవంతంగా పంపించేశారు. మోకాళ్ళ సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు రాత్రంతా గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదంటూ హర్జిత్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి 6 నెలలకు తాను ఐసీఈ ఆఫీస్కి వెళ్ళి హాజరు వేయించుకునేదాన్ని, కానీ ఈ నెల 8న అలాగే వెళ్ళానని, కానీ ఏ కారణం చెప్పకుండానే తనను అరెస్ట్ చేశారంటోంది. తన కుటుంబ సభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పని, సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారంటూ ఆవేదన చెందుతోంది. ఇక తనను భారత్కు తామే తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపి విమాన టికెట్లు చూపించినా వాళ్ళు పట్టించుకోలేదని, తనకు అమెరికాలో వర్క్ పర్మిట్ ఉందని, ఐడి, లైసెన్స్ అన్నీ ఉన్నాయని చెప్తోంది. అయినా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆవేదన చెందుతోంది. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికి ఎదురు కావద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హర్జిత్ కౌర్. ఏం చెప్పను, నా పరిస్థితి ఎవరికి రాకూడదు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు నా ఫోటోలు తీసుకొని ఒక రాత్రంతా గదిలో బంధించారంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది 75 ఏళ్ల హర్జిత్ కౌర్. ఒక్కసారి ఏం మాట్లాడిందో ఆమె మాటలను చూద్దాం. इतने साल रहने तो बाद और क्यों वो रीजन की बना कितने दोनों ने डिटेन कर लिया सी वो रीजन तो मैंने पता नहीं सन फ्रांसिस्को कीता। अच्छा ਤੁਸੀਂ ਕੰਮ ਤੇ ਸੀਗੇ? नहीं मैंने 2012 तो डिपुटेशन लगी सी। अच्छा जी। तो हरेक 6 महीने बाद मैं हाजरी लगाउण जाती सी। 8 सितंबर ਨੂੰ ਮੇਰੀ ਹਾਜ਼ਰੀ ਸੀ।
अच्छा जी। जब मैं हाजिरी लगाउण गई है तो उन्होंने मैनू अरेस्ट कर लिया अच्छा जी। नहीं कोई बिना दसे ਤੁਹਾਨੂੰ ਅਰੈਸਟ ਕਰ ਲਿਆ? बिना दसे तो कोई रीजन भी नहीं दसे उन्होंने? नहीं माता जी, कहा जा रहा है कि आपको परिवार से भी नहीं मिलने दिया गया जब आप नहीं। वापस लौटे? नहीं आपने रिक्वेस्ट की थी कि फैमिली से मिलने दिया जाए? ਜਦੋਂ ਹੁਣ ਸਾਨੂੰ ਮੈਨੂੰ ਰਿਪੋਰਟ ਕੀਤਾ ਨਾ 10-12 ਦਿਨ ਬਾਅਦ ਮੇਰੀ ਫੈਮਿਲੀ ਨੇ ਰਿਕੁਐਸਟ ਕੀਤੀ ਅਸੀਂ ਟਿਕਟ ਲੈ ਲਈ ਅਸੀਂ ਖੁਦ ਛੱਡ ਕੇ ਆਵਾਂਗੇ ਅੱਛਾ। ਤੁਸੀਂ ਨਹੀਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਭੇਜੋ ਅਸੀਂ ਆਪ ਲੈ ਕੇ ਜਾਵਾਂਗੇ ਟਿਕਟ ਵੀ ਸ਼ੋਅ ਕੀਤੀ ਉਹਨਾਂ ਨੂੰ ਪਰ ਉਹਨਾਂ ਸੁਣੀ ਨਹੀਂ ਨਹੀਂ 2012 ਤੋਂ ਜਦੋਂ ਲੱਗੀ ਸੀ ਫਾਈਲ 6 ਮਹੀਨੇ ਬਾਅਦ ਤੁਸੀਂ ਜਾਂਦੇ ਸੀ ਤਾਂ ਇੱਕ ਪ੍ਰੋਸੀਜਰ ਹੁੰਦਾ ਕਈ ਲੋਕ ਇਦਾਂ ਰਹਿ ਰਹੇ ਉੱਥੇ ਜੇ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਫਾਈਲ ਲੱਗੀ ਹੋਈ ਹੈ ਥੋੜੀ ਅਸਾਈਲਮ ਦੀ ਫਾਈਲ ਲੱਗੀ ਸੀ ਹਾਂਜੀ ਤੇ ਉਹ ਐਵੇਂ ਬਿਨਾਂ ਦੱਸੇ ਕਿ ਅਚਾਨਕ ਉਹਨਾਂ ਨੇ ਕਿਉਂ ਤੁਸੀਂ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਦੀ ਹਾਂ ਨਾ 2012 ਤੋਂ ਮੈਨੂੰ ਡਿਪੋਰਟੇਸ਼ਨ ਲੱਗੀ ਸੀ ਕਿਉਂ ਮੇਰੇ ਕੋਲ ਪਾਸਪੋਰਟ ਨਹੀਂ ਸੀ ਅੱਛਾ ਪਾਸਪੋਰਟ ਨਹੀਂ ਸੀ ਤੁਹਾਡਾ? ਪਾਸਪੋਰਟ ਨਹੀਂ ਸੀ ਭੇਜ ਨਹੀਂ ਮੈਨੂੰ ਸਕਦੇ ਨਹੀਂ ਸੀ ਅੱਛਾ ਜੀ। तो ਹਾਜ਼ਰੀ ਲਗਾਉਂਦੀ ਸੀ ਉਹ ਮੈਨੂੰ ਡੇਟ ਦੇ ਦਿੰਦੇ ਸੀ 6 ਮਹੀਨੇ ਬਾਅਦ ਮੈਂ ਜਾ ਕੇ ਹਾਜ਼ਰੀ ਲਗਾ ਕੇ ਉਹਦੀ ਅੱਗੇ ਡੇਟ ਦੇ ਦਿੰਦੇ ਸੀ सब कुछ ही मेरे पास वर्क परमिट सी आईडी सी लाइसेंस सी सारा कुछ ही मेरे को ਜਿਹੜਾ ਪ੍ਰੋਸੀਜਰ ਤੁਸੀਂ ਫੋਲੋ ਕਰ ਰਹੇ ਸੀ ਕਿ ਇਹ ਪ੍ਰੋਸੀਜਰ ਹੋਰ ਵੀ ਫੋਲੋ ਕਰ ਰਹੇ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਮਤਲਬ ਰਿਪੋਰਟ ਨਹੀਂ ਕੀਤਾ ਜਾਂ ਜਿਹੜੇ ਇਸ ਪ੍ਰੋਸੀਜਰ ਦੇ ਅੰਡਰ ਸੀ ਉਹਨਾਂ ਨੂੰ ਸਾਰਿਆਂ ਨੂੰ ਰਿਪੋਰਟ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਜਿਹੜੇ ਜਿੱਥੇ ਮੈਂ ਰਹਿੰਦੀ ਉੱਥੇ ਦਾ ਮੈਨੂੰ ਪਤਾ ਨਹੀਂ ਹੋਰ ਜਿਵੇਂ ਮੈਨੂੰ ਜਿੱਥੇ ਰੱਖਿਆ ਸੀ ਉੱਥੇ ਬਹੁਤ ਲੇਡੀਜ਼ ਹੈ ਨਹੀਂ ਤੁਹਾਡਾ ਕੇਸ ਆਲਰੇਡੀ ਚੱਲ ਰਿਹਾ ਸੀ ਕਿਉਂਕਿ ਵਕੀਲ ਵੀ ਤੁਸੀਂ ਹਾਇਰ ਕੀਤਾ ਹੋਇਆ ਸੀ ਵਕੀਲ ਤੇ ਮੈਂ ਹੁਣ ਕੀਤਾ ਨਾ ਅੱਛਾ ਜੀ। ਇੱਕ ਮਾਤਾ ਹੀ ਹੋਰ ਕਰਨਾ ਚਾਹ ਰਹੀ ਯੂਐਸ ਗਵਰਨਮੈਂਟ ਦਾ ਰਵੱਈਆ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਸੀ ਤੁਹਾਡੇ ਨਾਲ? ਮੈਂ ਕੀ ਦੱਸਾਂ ਤੁਹਾਨੂੰ ਹੱਥ ਉਹ ਜੇ ਕੜੀਆਂ ਕਿਸੇ ਲਗਾਈਆਂ ਨਹੀਂ ਸੀ? ਹੁੰਦੇ ਹਾਂਜੀ। ਕਿਸੇ ਨਾਲ ਨਾ ਇਹੋ ਜਾਵੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਮੇਰੇ ਨਾਲ ਹੋਇਆ ਮਾਤਾ ਜੀ ਜਦੋਂ ਤੁਹਾਨੂੰ ਉੱਥੇ ਰੱਖਿਆ ਗਿਆ ਕੁਝ ਜਿੰਨਾ ਟਾਈਮ ਰੱਖਿਆ ਗਿਆ ਤੁਹਾਨੂੰ ਕਹਿੰਦੇ ਹੱਥ ਕੜੀਆਂ ਲਾਈਆਂ ਸੀ ਜਾਂ ਸਾਹਮਣੇ ਬੈਠਣ ਨੂੰ ਇਹ ਸੀ। ਸੌਣ ਨੂੰ ਉੱਥੇ ਮਿਲ ਰਿਹਾ ਸੀ ਜੋ ਇੱਕ ਮੁੱਢਲੀ ਸਹੂਲਤ ਹੁੰਦੀ ਹੈ ਅਸੀਂ ਕਹਿ ਦਈਏ ਕਿ ਕੋਈ ਦਵਾਈਆਂ ਵਗੈਰਾ ਤੁਹਾਨੂੰ ਉਹਦੇ ਵਿੱਚ ਫਿਰ ਜਦੋਂ ਮੈਨੂੰ ਉਹਨਾਂ ਅਰੈਸਟ ਕੀਤਾ ਹੈ ਨਾ ਜੀ ਇੱਕ ਕਮਰੇ ਦੇ ਵਿੱਚ ਮੈਨੂੰ ਲੈ ਕੇ ਗਏ 3 ਜਾਣੇ ਇੱਕ ਇਹ ਸਾਈਡ ਸੀ ਇੱਕ ਇਹ ਸਾਈਡ ਇੱਕ ਮੇਰੇ ਬੈਕ ਸਾਈਡ ਸੀ ਤੁਰਿਆ ਮੇਰੇ ਤੋਂ ਜਾਂਦਾ ਨਹੀਂ ਮੇਰੀ ਦੋਨੋਂ ਚੇਂਜ ਹੋਈਆਂ తన చేతులకు బేడీలు వేసి బంధించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్కు తీసుకెళ్లారని చెప్తోంది మందులు కూడా వేసుకొనివ్వలేదని తన మొరను ఎవరూ పట్టించుకోలేదంటూ వాపోయింది తాను పూర్తిగా శాకాహారిని చెప్తున్న హర్జిత్ కౌర్ వాళ్ళు తనకు గొడ్డు మాంసంతో కూడిన భోజనమిచ్చారని దీంతో అది తినలేక చిప్స్ బిస్కెట్లతోనే కడుపు నింపుకున్నానంటూ కన్నీటి పరిమితమయ్యారు ఖైదీలకు వేసినట్లు తనకు యూనిఫామ్ వేసి పంపించేశారని తన మనవడు ఆ డ్రెస్లో నిన్ను చూడలేకపోతున్న నానమ్మ అంటూ బాధపడ్డట్టుగా కౌర్ చెప్తున్నారు మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా భారతీయుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించారో అమెరికన్ అధికారులు స్పష్టమవుతుంది కేవలం భారతీయుల పట్లే కాదు అమెరికా నుంచి బహిష్కరించదలుచుకున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆ రకంగానే వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది చేతికి బేడీలు వేసి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఒక దోషుల్లాగా నిలబెట్టి వాళ్ళని వాళ్ళ స్వస్థలకు పంపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది సో మొత్తం మీద ఇందులో 30 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి 75 ఏళ్ల హర్జిత్ కౌర్ కూడా ఒక బాధితురాలుగా నిలిచారు ఆమెను ఇండియాకు డిపోర్ట్ చేశారు అధికారులు అయితే ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది విదేశాంగ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ ఈ ఘటనపై స్పందించారు ఈయన భారతీయ దౌత్యవేత్త ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో అధికార ప్రతినిధి కూడా పనిచేస్తున్నారు రణధీర్ జైస్వాల్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం Ravinder, coming to your question, first the number of deportations that have happened from the United States. In the last several months, since January 2025, so far we've had 2,417 Indian nationals deported or repatriated from the United States. In the case of Ms. Harjit Kaur, she also returned recently. You are well aware of our position on migration. We want to promote legal pathways of migration. At the same time, India stands against illegal migration. Whenever there is a person who does not possess a legal status in any country and he or she is referred to us with documents, if there are claims of being that he or she is an Indian national, we do the background check, we confirm the nationality, and then we are in a position to take them back. And this is what has been happening with deportations from the United States.
ఇక తాను మళ్ళీ అమెరికాకు వెళ్తాననే నమ్మకం ఉన్నట్టుగా హర్జిత్ కౌర్ చెప్తోంది. ప్రస్తుతం తనకి ఇక్కడ ఉండడానికి ఏమీ లేదంటుంది. తన సొంత ఊర్లో ఇల్లు కూడా ఉందో కూలిపోయిందో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్తోంది హర్జిత్ కౌర్. ప్రస్తుతానికైతే తన కుటుంబం మొత్తం అమెరికాలో ఉందని, అమెరికాలో మళ్ళీ వాళ్ళని తిరిగి కలుసుకోగలగనని ఆశాభావాన్ని హర్జిత్ కౌర్ వ్యక్తం చేస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో హర్జిత్ కౌర్ చెప్తున్న విషయం ఒకటే, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ఆమె చెప్పుకొచ్చింది. గతంలో 30 ఏళ్ల నుంచి ఉంటున్న తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను అన్ని నిబంధనలు పాటిస్తున్నానని, కేవలం ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.